హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్ నిజంగా అందరికీ షాక్ ఇచ్చాడు, ట్విస్ట్ ఇచ్చాడు. ఈ విషయంలో బిగ్ బాస్ నాకు అస్సలు నచ్చలేదు. ఓపెన్గా చెప్తున్నాను, నాకు ఎలాంటి భయం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ చీఫ్ కంటెండర్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. అభయ్ క్లాన్లో నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నారు. నిఖిల్తో పాటు సోనియాని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే బిగ్ బాస్ అన్న మాటలు ఏంటంటే కింది నుంచి పైదాకా నాకైతే కాలేదు. ఏమన్నాడా అయ్యా అంటే, బిగ్ బాస్ అభయ్ క్లాన్లో ఉన్న వాళ్ళు ప్రేరణ, నబీల్ అండ్ ఇంకొకరు ఎవరు, మణికంఠ, వీళ్ళ పర్ఫార్మెన్స్ అంట అప్ టు మార్క్ లేదట. అందుకని చెప్పి కంటెండర్కి మీరు అర్హులు కాదు, ఓన్లీ నిఖిల్ క్లాన్లో సోనియా అండ్ నిఖిల్ మాత్రమే అర్హులు అని చెప్పేసి అన్నాడట. నిజంగా ప్రేరణ ఎంత ఆట ఆడింది, నబీల్ ఆడలేదా, మణికంఠ ఆడలేదా? నాకైతే చాలా బాధ అనిపించింది. అడ్వాన్స్ అప్డేట్లు జరిగిందంట. అయితే సోనియాకి అండ్ నిఖిల్కి మధ్యన పోటీ ఇద్దరికే పోటీ పెట్టారట. ఇద్దరికే పోటీ పెడితే సోనియా ఓడిపోయి నిఖిల్ గెలిచి వన్ అండ్ ఓన్లీ చీఫ్ అయ్యాడట. అంటే వీళ్ళు ముగ్గురు కూడా పోటీకి వస్తే మరి నిఖిల్ ఏడన్నా ఓడిపోతాడని వాళ్ళని పక్కకు తప్పించారేమో. నాకైతే కొంచెం దారుణం అనిపించింది, బాధ కూడా అనిపించింది. నైట్ ఫుల్గా చూసి మాట్లాడుకుందాం.